ఏపీ పోలీస్ శాఖలో నెలకొన్న వీఆర్ సంక్షోభంపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీస్ అధికారుల పట్ల కొనసాగుతున్న వేకెన్సీ రిజర్వ్ పద్ధతిపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏకంగా 199 మంది అధికారులను 2 ఏళ్లుగా పని లేకుండా నిరీక్షణలో ఉంచడం, వారిని శిక్షించడమేనంటూ విమర్శించారు విజయసాయి. వీరిలో 4 ఐపీఎస్ అధికారులతో పాటు వందలాది మంది ఉన్నతాధికారులు కూడా ఉన్నారని, కనీసం జీతభత్యాలు కూడా వారికి అందడం లేదన్నారు. ఇక గత ప్రభుత్వాలు అనుసరించిన ఈ విధానం పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందని, రాజకీయ పక్షపాతంతో పోలీసు బలగాలను మానసిక వేదనకు గురి చేస్తోందంటూ ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి. ఆయన చేసిన ట్వీట్ ని చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద. చూడొచ్చు విజయసాయిరెడ్డి పోలీస్ వ్యవస్థలో ఉన్న ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ట్వీట్ చేశారు. లెర్న్ దట్ ఏపీ గవర్నమెంట్ హెస్ కెప్ట్ 199 దాదాపు 199 మంది పోలీస్ ఆఫీసర్స్ ని వేకెన్సీ రిజర్వ్ లో సస్పెండ్ చేసింది. అంటే వాళ్ళని సస్పెండ్ చేయలేదు, అలాగంటూ పనిష్మెంట్ కూడా కాదు, వాళ్ళని రిజర్వ్ లో పెట్టింది. సింప్లీ కెప్ట్ వెయిటింగ్. దిస్ టెంపరరీ లిస్ట్ హ్యాస్ కంటిన్యూడ్ ఫర్ 2 years. దాదాపు 2 ఏళ్లుగా ఇది కంటిన్యూ అవుతోంది. టర్న్ వెయిటింగ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ పనిష్మెంట్. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇది ఒకలాంటి పనిష్మెంట్ లాంటిదే వారికి. ఎందుకంటే ఎటువంటి జీతభత్యాలు కానీ పని కానీ కూడా కల్పించకుండా కేవలం నిమిత్త మాత్రంగా వాళ్ళని పక్కన పెట్టారు అని అంటున్నారు. సమ్ ఆఫీసర్స్ ఆర్ నాట్ ఈవెన్ రిసీవింగ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్. దాదాపు అందులో 199 మంది పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వేకెన్సీ రిజర్వ్ లో, వాళ్ళకి చాలా మందికి కూడా సాలరీస్ అంటే జీతభత్యాలు అందట్లేదు అని అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 4 ఐపీఎస్ ఆఫీసర్లు, 4 స్టేట్ క్యాడర్ ఎస్పీలు, 1 ఏపీ ఎస్పీ కమాండెంట్, 27 అడిషనల్ ఎస్పీస్, 42 మంది డిఎస్పీస్, 119 మంది ఇన్స్పెక్టర్స్. 2 పార్టీలు అంటే అటు టీడీపీ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ హ్యావ్ రిసార్టెడ్ టు దిస్ మెథడ్ ఆఫ్ సైకలాజికల్ టార్చరింగ్. పార్టీ అధికారంలో ఏదున్నా సరే పోలీస్ ఆఫీసర్స్ని ఒకలాంటి మనోవేదనకు గురి చేస్తోంది అని అంటూ పోలీస్ ఫోర్సెస్ పైన తీవ్ర సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ పక్షాన మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని వెంటనే రిజాల్వ్ చేయాలి అని అంటూ, ఈ విషియస్ సైకిల్ నీడ్స్ టు బీ స్టాప్. ఇటువంటి దారుణమైన ఘటనలు కావచ్చు, లేకపోతే ఇలాంటి పద్ధతిని ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉంది అని అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.